చాలా పెద్దలండి లైన్ చూడ చాలా ఇంకా వస్తాను అలా పెద్దలైనా మగోని ఇంకెక్కున్నాను అవునా ముందుకెళ్ళి సరే మెసేజ్ అయిపోతుంది వీరి పాటలు వినిపించా కానీ వీరు వేరే పాట పాడుకుంటారు వీడియోలో చాలా పెద్దగా అది మొత్తం టాట్ వెళ్ళిపోయినట్టు ఆఫ్ చేసి లాస్ట్ పర్సన్ దగ్గర ఆఫ్ చేసి లాస్ట్ బ్యాండ్ దగ్గర ఆఫ్ చేసి ఆఫ్ చేసి ఇంకా దగ్గరికి ఈ మొక్క కింద మొక్క పైకి ఇలా ముందు ఈ పువ్వు దగ్గర ఇది ఇంకా ఈ సైడ్ ఇప్పుడు ఇంకా పైకి నేను ప్యాటర్న్ లైన్ వేసుకో బ్యాక్ అంతా కవర్ అయిపోతుంది ఇందాక వ్యూ బాగుంది మంచి మొబైల్ ఉంటే బాగుంది కదా జరిగింది. మరి ముఖ్యంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ నిజమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని పరిచయం చేయడం ఎద్దకు మేము రావడం జరిగింది. ఈరోజు ఒక పాట ద్వారా మీ ఎద్దకు మేము వచ్చాం. ఎలాంటి వాడివైనా నీవెంత గనుడివైనా కనుమూసే కాలం ఒకటి ఉంది, అది తెలుసుకో అని చెప్పి. మానవుడి జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని, గడ్డి పువ్వు లాంటిదని ఈరోజు వేద గ్రంథమైన, విజ్ఞాన గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎంత కోటీశ్వరుడైనా, దాన ధర్మములు చేస్తున్న పరిస్థితిలో ఉన్నా, అధికారి అయినా, ఉన్నతమైన విద్య చదువుకున్న వాడైనా ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒక రోజు ఏదో విధంగా చనిపోవలసిందే. అయితే మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి, జీవించినప్పుడు నిజమైన సంతోషం ఎలా పొందుకోవాలి అనే ఒక గొప్ప సంతోషకరమైన సత్యాన్ని మీకు తెలియజేయడానికి ప్రభువు మమ్మల్ని యొద్దకు పంపి ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల పూర్వం జెరుకో అనే ఒక మహానగరంలో ఒక గొప్ప అధికారి నివాసం చేస్తుండేవాడు. అతనికి చాలా మంచి అధికారం ఉంది, కోట్ల రూపాయల ధనం అతని దగ్గర ఉంది, పేరు అతని దగ్గర ఉంది. నీతి
వచ్చెను నీ కొరకు చనిపోయే నీ పాపముల కొరకై వచ్చెను నీ చీపులు తక్కువ సైడ్ తీస్తే ఎలా వస్తుంది అనుకున్నా దాన్ని బ్లాక్ చేసుకుని తీసుకుంటే మీకు ఫోటో చూపిస్తుంది మంది తీసాను పెద్ద బ్యానర్ స్టిక్గా పట్టుకుంది కొంచెం బలంగా ఈ ఒక్క క్షణానికి లాగను స్టాప్ చేసేమంటావా అక్కడ ఆఫ్ చేసావా స్టాప్ కొట్టు స్టాప్ కొట్టు గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ దాటిన రికార్డింగ్ ఇట్స్ రికార్డింగ్ వాళ్ళు కట్ చేసుకున్నాను రికార్డింగ్ అప్పుడు బాగా నడుస్తున్నాడు అది నేను మాట అక్కడి నుంచి రాదు భాస్కర్ స్టిక్గా పట్టింది అది దాన్ని కరెక్ట్ పడి
అయిపోయింది. ఓకే అది ఏది చెప్పాను నిజంగా